హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల జోష్ మొదలైంది. ఈ ఈవెంట్ కోసం ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంతకీ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకింత ప్రత్యేకం? ఎప్పుడు ఎక్కడ ప్రారంభమయ్యాయి? ఎక్కువ సార్లు ప్రపంచ కిరీటం అందుకున్న దేశం ఏది? సుందరి పోటీ ఇదొక వేడుక లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ఉద్దేశం. మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈసారి కిరీటాన్ని అందుకునే అందాల భామ ఎవరా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే మిస్ వరల్డ్ పోటీల హిస్టరీపై మరోసారి ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్వీడన్ కు చెందిన కికి హకాన్సన్ 1951లో బ్రిటన్ ఫెస్టివల్ లో భాగంగా బ్రిటిష్ టెలివిజన్ ప్రెజెంటర్ ఎరిక్ మోర్లీ బికినీ కాంటెస్ట్ నిర్వహించారు. ఆ పోటీకి మంచి ఆదరణ లభించడంతో తర్వాత బ్రిటిష్ ప్రెస్ ఆ ఈవెంట్ కు మిస్ వరల్డ్ అని పేరు పెట్టింది. అయితే బికినీ ధరించి ప్రదర్శనలు ఇవ్వడమేంటని చాలా మంది విమర్శలు గుప్పించారు. ఆ పోటీలో పాల్గొనేందుకు అనేక దేశాలు నిరాకరించాయి. దీంతో బికినీ స్థానంలో నిర్వాహకులు స్విమ్ సూట్ ను ప్రవేశపెట్టారు. తర్వాత మరికొన్ని మార్పులు కూడా చేశారు. 2000 సంవత్సరంలో మోర్లీ మరణానంతరం ఆయన భార్య జూలియా, నేపాల్ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త దీపేంద్ర గురంగ్ ఈ పోటీల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఇక 1959 నుంచి ఈ పోటీలను BBC సంస్థ ప్రసారం చేయడం ప్రారంభించింది. 60-70 దశకాల్లో అత్యధిక మంది వీక్షించిన ప్రోగ్రామ్ గా మిస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన తొలి నల్లజాతి మహిళగా వరల్డ్ పోటీల కార్యక్రమం రికార్డు నెలకొల్పింది. స్వీడన్ కు చెందిన కికి హకాన్సన్ మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. మిస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన తొలి నల్లజాతి మహిళగా గ్రెనడా కు చెందిన జెనిఫర్ హోస్టన్ నిలిచారు. 1970 మిస్ వరల్డ్ గా ఆమె కిరీటాన్ని ముద్దాడారు. Miss World 1970 is Miss Grenada. ఈ పోటీల్లో వివాహం కాని మహిళలకు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. సాధారణంగా కనీస వయసు 17, గరిష్ట వయసు 27గా ఉండాలి. కానీ కొన్ని దేశాల వారికి మాత్రం ఆ ప్రాతిపదిక మారుతుంది. ఇక ఈ పోటీల్లో పాల్గొనే యువతులు ఏ దేశంలో జన్మిస్తే ఆ దేశం నుంచే ప్రాతినిధ్యం వహించే వీలుంది. అలాగే వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. తొలినాళ్లలో ముత్యాలు పొదిగిన కిరీటాలను మిస్ వరల్డ్ విజేతలకు అందించేవారు. కొన్నేళ్లుగా ముత్యాల స్థానంలో వజ్రాలు చేర్చారు. ఇక ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో అందరికన్నా ఎక్కువగా భారత్ తన సత్తా చాటింది. 1966లో రీటా ఫారియా, 94లో ఐశ్వర్యరాయ్, 97లో డయానా హెడెన్, 99లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. వీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో సైతం తమదైన ముద్ర వేసి భారతదేశం గర్వపడేలా చేశారు. ఇక ఈ జాబితాలో కూడా 6 మిస్ వరల్డ్ కిరీటాలతో భారత్ సరసన ఉంది. వెనిజులా 1955, 81, 84, 91, 95, 2011లో మిస్ వరల్డ్ కిరీటాలు దక్కించుకుంది. ఆ తర్వాత 4 మిస్ వరల్డ్ కిరీటాలతో యూకే, జమైకా రెండో స్థానంలో, 3 కిరీటాలతో దక్షిణాఫ్రికా, అమెరికా, ఐస్లాండ్, స్వీడన్ దేశాలు 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ పోటీల ద్వారా ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఇంతటి క్రేజ్ ఉన్న మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలని ప్రపంచంలోని ఎన్నో దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. ఇలాంటి అరుదైన అవకాశం ఇప్పుడు హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే సువర్ణ అవకాశం భాగ్యనగరం దక్కించుకుంది. దీని ద్వారా తెలంగాణ పేరు విశ్వవిఖ్యాతమయ్యే అవకాశం కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.